తెలుగు సినిమా పరిశ్రమలో వారసులుగా ఎంతో మంది స్టార్ హీరో పిల్లలు వచ్చారు. కానీ అందులో కొందరు మాత్రమే తల్లిదండ్రులతో సమానమైన స్థాయికి చేరుకున్నారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు రామ్ చరణ్ ఒక్కడే. చాలా తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్ ను, మార్కెట్ ను అందుకున్నాడు అతడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయారు. ఈ మధ్య కాలంలో వరుస హిట్లతో ఫామ్ లో ఉన్న రామ్ చరణ్ ఇప్పుడు లెజెండరీ డైరెక్టర్ ఎస్ శంకర్ తో గేమ్ చేంజర్ అనే సినిమాను చేస్తున్నాడు. దీనికి తోడు ఇది పొలిటికల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో రాబోతుంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఏర్పడ్డాయో తెలిసిందే. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి షూటింగ్ ఎప్పుడో మొదలైన మధ్యలో కొన్ని అనుకోని బ్రేకులు వచ్చాయి. ఇలా ఇన్ని రోజుల వ్యవధిలో కేవలం 90% షూటింగ్ మాత్రమే కంప్లీట్ అయ్యింది. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ మళ్లీ ప్రారంభించి శరవేగంగా షూట్ చేస్తున్నారు. ఇలా దీన్ని ఈ ఏడాది చివరిలోగా తీసుకురాబోతున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ స్టోరీ లైన్ తో రూపొందించున్న గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ పై, రిలీజ్ డేట్ పై ఎన్నో రకాల అంశాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా చిత్రీకరణ అనుకున్న విధంగా సాగడం లేదు. శంకర్ భారతీయ 2 సినిమాపై ఫోకస్ చేయడంతో ఇది లేట్ అయింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం నుంచి అదిరిపోయే న్యూస్ లీక్ అయింది. అయితే రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. దీంతో అతడు ఈ చిత్రం నుంచి బయటకు వచ్చేశారు కూడా. ఇక్కడే ఓ ఆసక్తికరమైన అంశం వైరల్ అవుతుంది. అదేమిటంటే ఓ పొలిటికల్ మూవీని ఎక్కువ రోజులు షూట్ చేసిన హీరోగా రామ్ చరణ్ షాకింగ్ రికార్డును అందుకున్నాడు. ఈ చిత్రం కోసం అతడు ఏకంగా 2 సంవత్సరాలు 10 నెలలు కేటాయించాడు. దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అవుతుంది. ఇదిలా ఉండగా రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీలో కీరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి తమన్ సంగీతం ఇస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.